ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 యొక్క 7వ నెల జూలై నెల నుండి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు మొదటి పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం. అందులో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శనైశ్వర స్వామి వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, బృహస్పతి గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు, గురువు రవులు ఇద్దరు వచ్చేసి రవి కూడా వచ్చేసి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు వచ్చేసి వృషభ రాశి సంచారంలో ఉన్నారు. 29వ తేదీ 6 నెల వరకు వృషభంలోనే శుక్రుడు ఉంటాడు, తర్వాత మిథునంలోకి వస్తారు 29న. అలాగే 16/7 కర్కాటకంలోకి రవి వస్తాడు. అలాగే 26/7/25 మిథునంలోకి యొక్క శుక్రుడు వస్తాడు 26న. 28వ తేదీకి కన్యలోకి కుజుడు వస్తాడు. మా ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అలాగే యోగా థెరపీ, అలాగే ముద్రలు, ఏ ముద్రలో కూర్చొని ఏ నామ సంకీర్తనలు వింటే మీ యొక్క అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్, హెల్తే కాదు, వెల్తే కాదు, రిలేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోవటానికి ఇక్కడ మీకు ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్, అస్ట్రాలజీ క్లాసెస్, యోగా క్లాసెస్, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గోచారంలో చూసేదానికి మీకు ఒక 20-30% మాత్రమే క్లారిటీ వస్తుంది. అలాగే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ జాతకంలో అనేకమైనటువంటి మార్పులు చేసి అందులో మీకు వృక్షశాస్త్రం కూడా అంతర్భాగం. మనం ప్రకృతి ఆరాధకులం కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది. ఆ చెట్లను పెంచుకోవడం మూలంగా కూడా మీ ఇంట్లో విపరీతమైనటువంటి ఆనందాలు చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి, మకర లగ్నం వారిని తీసుకున్నట్లయితే మీ రాశిలో మీకు చక్కగా మకర రాశి, మకర లగ్నంలో మీ రాశిపతి మీకు తృతీయంలోకి ఏలనాటి శని దాటి వెళ్ళిపోయింది. ఈయన చక్కగా మీకు మీ జీవితానికి తగ్గ మంచిని సమకూర్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 2వ ఇంట్లో మీకు రాహు ఉన్నాడు, తత్మూలకంగా కోపం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అలాగే కొంత దూకుడు తనంతో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారన్నట్టుగా ఉంటుంది. శని మీకు 3లో ఉండడం జీవిత భాగస్వామితో మీకు ఏదైనా శుభం జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. పంచమంలో శుక్రుడు ఉన్నారు, సంతానానికి బాగుంటుంది, మీకు బాగుంటుంది, ఉద్యోగంలో అభివృద్ధిని చూస్తారు. ఫియర్, టెన్షన్ మధ్య మధ్యలో సిరాకు పెడుతూ ఉంటాయి. మకర రాశి వారికి, మకర లగ్నం వారికి రాహువు ఉన్నాడు కాబట్టి ద్వితీయంలో ఆల్మోస్ట్ ఆల్ కోపం పెరుగుతుంది. అలాగే కొన్ని కార్యక్రమాలు నిదానమయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహాది కార్యక్రమాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రెజర్ ఉంటుంది, కానీ వర్త్ ఉంటుంది, ఇన్కమ్ కూడా ఉంటుంది. రవి గురువులు వచ్చేసి మీకు 6th హౌస్లో ఉన్నారు కాబట్టి రవి మీకు వ్యయాధిపతి, తృతీయాధిపతి కాబట్టి చక్కగా గురువు మీకు వ్యయాధిపతి, తృతీయాధిపతి కాబట్టి ఆయన 12వ ఇంటి ఆయన 6లో చక్కగా యోగించాలి కాబట్టి ఆ భావానికి సంబంధించి మీకు శత్రు, రుణ, రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాడు. రవి భగవంతుడు వచ్చేసి మీకు అష్టమాధిపతి, ఈయన వచ్చేసి మిథున రాశి బృహస్పతితో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినట్టుగా ఉంటుంది మీకు మీరే. అలాంటి ప్రాబ్లమ్స్ జనరేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే కుజుడు, కేతు వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నారు కాబట్టి రక్త దర్శనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తాత్కాలిక భక్తి పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు సప్తమాధిపతి అయినటువంటి ఒక చంద్రుడు వచ్చేసి చక్కగా మీకు భాగ్యంలో ఉన్నారు కాబట్టి జలంతోటి సంబంధించినటువంటి పంటలు ఇలాంటివి వేస్తే కొంచెం రాబడి బాగుంటుంది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లలో వర్క్ చేసే వారికి ఇన్కమ్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విధాల సకల సౌకర్యాలు జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ మీకు పట్టుకున్నట్టుగా బంగారం అయ్యే అవకాశం ఉంటుంది కన్యా యొక్క మకర రాశి వారికి ఈ 15 రోజులు. ఎందుకంటే శుక్రుడు అన్ని లాభాలను కలిగజేస్తాడు, పంచమంలో ఉన్నాడు కాబట్టి చాలా దోషాలను తీసేస్తాడు. కళాత్మకమైనటువంటి ఫలితాలు మీకు ఫలిస్తాయి. మీ పిల్లల విషయంలో కావచ్చు, మీ విషయంలో కావచ్చు. పెళ్ళైన వారికి
సంతానం కలుగుతుంది. పెళ్ళి కాని వారికి వివాహాది శుభకార్యాలు సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్వస్తి.